అందరికీ ఎట్లున్నారు అందరూ బాగుండారా నేనైతే ఇవాళ ఎర్లీ మార్నింగే బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ టేస్టీగా వచ్చేసింది ఇది స్కూల్స్ కాలేజెస్ అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఎందుకంటే టేస్టీ అండ్ ఈజీగా అయిపోతుంది ముందుగా అయితే రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను చిన్న చిన్నగా అలాగే ఒక టమోటా కూడా అండ్ 4 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే పసుపు ధనియా పౌడర్ కారం గరం మసాలా పెప్పర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ అలాగే ఒక 4 ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేయండి నొరగొచ్చేలాగా ఇలాగా అప్పుడే ఆమ్లెట్ బాగుంటుంది ఇప్పుడైతే బ్రెడ్ని రోస్ట్ చేసుకుందాము ఇక్కడ మీరు గీ కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే గీ యూస్ చేస్తా ఉన్నాను కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి 2 బ్రెడ్స్ని బాగా 2 సైడ్స్ రోస్ట్ చేయండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేయండి ఇలా వచ్చేలాగా చేసేయండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్స్ అన్నిటిని దాన్ని ప్యాన్ పైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ప్యాన్ అంతా ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం బటర్ కానీ గీ కానీ లేదా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ యూస్ చేస్తూ ఉన్నాను ప్యాన్ చుట్టూ వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆమ్లెట్ తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే పఫీగా వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే రోస్ట్ చేసుకున్న బ్రెడ్ అయితే పెట్టేశాను కొంచెం సేపు అలానే కాలనివ్వండి నాలాగా ఆత్రంగా తీయద్దండి ఫస్ట్ ఆమ్లెట్ దొబ్బింది ఇదైతే సెకండ్ ఆమ్లెట్ బాగా వస్తుంది ఇది ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆమ్లెట్ అంతా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోండి స్లోగా ఫోల్డ్ చేయండి ఫాస్ట్గా చేసేసినామంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది దీన్ని అయితే చిన్నపిల్లలు చాలా టేస్టీగా తింటారు ఎందుకంటే చాలా సూపర్గా వచ్చింది నాకైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇది ఒక టైప్ ఇలా చేశాను ఇంకో టైప్ ఎలా చేశానంటే నేను 2 బ్రెడ్స్ని ఆల్రెడీ హీట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే వాటిని డిప్ చేసేసాను ఆమ్లెట్లోకి డిప్ చేసి ఇలా ఆనియన్స్ అన్నీ పైన పెట్టేశాను ఇంతే ఇది శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా వీడియో కింద కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్